ఈరోజు మనము నిర్మల్ జిల్లా కాల్వ నరసింహ దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. దేవస్థానం అయితే త్వరలోనే వచ్చేసింది. కాల్వ నరసింహ దేవస్థానం వచ్చేసింది. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అయితే జాతర జరుగుతున్నది. ఈ జాతరకు అయితే మనం విచ్చేద్దాం. ఈ జాతర సందర్భంగా ఇక్కడ ఆర్టీసీ బస్సు అయితే ఫ్రీగా పెట్టినారు. ఇక్కడ బస్ స్టాప్ ఉంది. చాలా మంది అయితే వస్తున్నారు, వెళ్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే వాహనాల పార్కింగ్ అయితే ఉంది. మనకైతే లోనికి చేతుల్లోని ఇక్కడైతే ప్రజలు, ఇది పొద్దున సమయం కావడం వల్ల ఇక ప్రజలైతే వస్తున్నారు. పార్కింగ్ లో బండ్లు పెట్టినారు. వాహనాలు అయితే ఇక్కడ నుంచి అయితే లోపలికి మందిరానికి వెళ్ళే స్థలం. మందిరానికి అయితే ఇక్కడ నుంచి వెళ్తారు. ఇక్కడ ముందరైతే కోనేరు, ముందరైతే మనకు కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ కోనేరు పక్కన అయితే షాపులు పెట్టి ఉన్నారు. ఎండాకాలం కావడం వల్ల కొంచెం అయితే రద్దీ చాలా తక్కువగానే ఉన్నది. లోనికైతే మనం వెళ్తున్నాం. ఇక్కడ చూడండి షాపులు, దోసకాయలు అవి అయితే అమ్ముతున్నారు. ఆ పక్కనే కోనేరు ఉంటుంది. జాతరకు అయితే ఈ సంవత్సరం అయితే ఎందుకు పబ్లిక్ చాలా తక్కువ చేసింది. ఈ కోనేరు పైనుంచి అయితే కప్పేశారు. ఎందుకంటే చాలా మంది అయితే ఇక్కడ పైనుంచి దుంకి స్నానాలు చేస్తారని భద్రత కోసం అయితే సిబ్బంది ఇక్కడ కట్టేశారు. ఈ కోనేరు అండి. ఇది మనకు నిర్మల్ నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటారో మీరు కామెంట్లో చెప్పండి. ఇది నిర్మల్ జిల్లా ఆనుకొని 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. దీన్ని కాల్వ నరసింహ టెంపుల్ అని అంటారు. ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ తప్పకుండా పెట్టండి. మా ఛానల్ కొత్త అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది.